కిషన్ రెడ్డి బండి సంజయ్ పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. బీజేపీ బిల్లా రంగాలు కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. రాహుల్ గాంధీ కులమేంటని అడగడం వారి రాజకీయ దివాలా కోరుకు నిదర్శనమన్నారు. కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. ఒకవైపు కిషన్ రెడ్డి, మరొక వైపు బండి సంజయ్. రాహుల్ గాంధీ కులం అంటూ, లేదంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి అంటూ ఈ రెండు అంశాలు తెర మీదకి తెచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు కూడా పొలిటికల్ డ్రామాలు వేయడం అనేది పరిపాటే. ఇవాళ వాళ్ళు రాజకీయాల కోసం మాత్రమే ఎప్పుడైనా సరే మాట్లాడతారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవు. వీళ్ళని ఢిల్లీలో డేక్టోళ్ళు ఎవరు లేరు. తెలంగాణలో వస్తారు, ఇక పరమానంద శిష్యుల్లాగా ఓ కయ్య మొత్తుకుంటా ఉంటారు. ఒక్క రూపాయి మీ వల్ల ఏమైనా లాభం ఉన్నదిరా నాయన మీకు ఈ రాష్ట్రానికి సంబంధించి. కానీ 3 ఎమ్మెల్సీలో మేమే గెలుస్తామని చెప్పడానికి ఢాకా బజాయించే ఒక ఎత్తుగడ పెట్టుకున్నారు. ఇలా రాహుల్ గాంధీ కులం ఏందో తెలియని పరిస్థితిలో మీరున్నారంటే మీ రాజకీయ దివాలా కోరుతనానికి ఇదొక్కటే ఉదాహరణ. రెండవది, రేవంత్ రెడ్డి అసలు అభివృద్ధి చేస్తలేడు, మాటలు చెప్తున్నాడనే రెండో మాట. కిషన్ రెడ్డి కేసీఆర్ ను మైమర్పించేలా మాట్లాడుతున్న తీరు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎన్నికల వేషగాళ్ళు. వీళ్ళిద్దరు రాష్ట్రానికి 2 మంత్రులుండి ఏమాత్రం పనికిరాని మంత్రులుగా ఉన్నారు.